ఈసారి మన ఓటు కుర్చీల కోసం కాదు, అడ్వకేట్ రక్షణ కోసం. ఈసారి మన ఓటు అడ్వకేట్ శక్తికే. న్యాయవాది అంటే కేవలం వాదించేవాడు కాదు, బాధితుడి పక్షాన నిలబడేవాడు అనే నమ్మకాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి ఉదయిక. విజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకుని సమాజంలో సార్థకమైన మార్పు కోసం న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టిన ధీశాలి ఉదయిక. 2009లో న్యాయవాది వృత్తిని చేపట్టి 2013లో రంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ విభాగం కౌన్సిల్ గా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన న్యాయ రంగంలోని అనేక దిగ్గజాల సాన్నిహిత్యంలో శిష్యరికం చేస్తూ అపార అనుభవాన్ని సంపాదించారు. అనుభవజ్ఞులైన నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు లీగల్ అడ్వైజర్ గా, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ శ్రీ ఆర్టి వెంకట్రావు గారి వద్ద క్రిమినల్ విభాగంలో మొదటి జూనియర్ గా చేరి చట్టాలపై లోతైన పట్టు సాధించారు. అలాగే శ్రీ వి వెంకట్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో సివిల్ కేసుల పరిష్కారంలో నైపుణ్యాన్ని పెంపొందించారు. మాజీ న్యాయమూర్తి శ్రీ జి అనిల్ కిరణ్ కుమార్ గారి సాన్నిహిత్యం ఆయన ప్రాక్టీస్ ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. 2015లో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గా నియమించింది. మైనర్ బాలికపై జరిగిన దుర్మార్గ అత్యాచార ఘటనలో నిర్భయ తరహా పోరాటం చేసి కేవలం 6 నెలల్లోనే నిందితుల వెన్నులో వణుకు పుట్టించి బాధితులకు అండగా నిలిచిన అభయ హస్తం ఆయనది. ఆ పోరాటమే రాష్ట్రంలో కొత్త చట్టం రావడానికి కారణమైంది. 2018లో టీపీసీసీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. న్యాయం ధనవంతులకే కాదు, అది ప్రతి పేదవాడి హక్కు అనే సంకల్పంతో 2018లో ఉదయ్ ఫౌండేషన్ ను స్థాపించారు. చట్టాలపై అవగాహన లేక, కోర్టు ఖర్చులు భరించలేక మౌనంగా అన్యాయాన్ని భరిస్తున్న అనేక మంది అభాగ్యులకు ఈ సంస్థ ఒక న్యాయ కవచంగా నిలుస్తోంది. గడించిన అనుభవం, సాధించిన విజయాల పరంపరతో నేడు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ద లా ఛాంబర్స్ ఆఫ్ యూజే అసోసియేట్స్ న్యాయ సంస్థను స్థాపించి అనేక మంది యువ న్యాయవాదులకు మార్గదర్శిగా నిలిచిన మెంటార్. న్యాయవాదిగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా, పేదలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సేవ, సమర్పణ, సంకల్పమనే త్రివేణి సంగమమే ఉదయకాంత్ ప్రస్థానం. న్యాయం గెలవాలన్నా, సామాన్యుడికి అండగా నిలిచే వ్యక్తిత్వం బలపడాలన్నా ఉదయకాంత్ విజయం సాధించాలి. ఈసారి మన బార్ కౌన్సిల్ మొదటి ప్రాధాన్యత ఓటు న్యాయవాది కాంపల్లి ఉదయకాంత్ కే.